ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ పేరు పరిచయం అవసరం లేదనుకుంటా. 'పుష్ప' అంటే నేషనల్ కాదండోయ్ ఇంటర్నేషనల్ అనేలా కలెక్షన్ సునామీ క్రియేట్ చేసిన సినిమా 'పుష్ప'. అయితే టాలీవుడ్‌లో ఒక వర్గం వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు 'పుష్ప' రికార్డ్స్ కొడతామంటూ నోరు పారేసుకుంటున్నారు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరికి ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే 'పుష్ప' రికార్డ్స్ బ్రేక్ చేస్తామంటూ 'హరిహర వీరమల్లు' ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. 'హరిహర వీరమల్లు' సినిమా గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒరే జెండా కూలీలారా, పుష్ప రికార్డులు కొట్టేస్తాం, పుష్ప రికార్డులు కొట్టేస్తాం అన్నారు కదరా. పుష్ప రికార్డులు కొట్టాలంటే ఒక్క తెలుగులో సినిమా ఆడితే సరిపోదురా. హిందీలో ఆడాలి, కన్నడలో అన్నిట్లో ఆడాలిరా. ఆ హిందీలో కన్నడలో టికెట్లు సేల్ అవ్వలేదురా. బ్లాక్లో టికెట్లు అమ్ముకుని సన్నాసులు వీడియో తెస్తే ఎలాగ ఉంటుంది, సరేనా? అదేందా వంశ వాసన పులకాగాలి తెలియదు. ఒకళ్ళ రేంజ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అసలు ఆయన పేరు తలచడానికే ఆడో బొక్కడా పుష్ప గారి సినిమా పుష్ప పొక్క ఊరే బాబు. నీలాంటి దరిద్రులతో మాట్లాడటమే దరిద్రం. నేను నిన్ను ట్రోల్ చేస్తున్నాను చూడు, అది నా దరిద్రం చెప్పాలంటే. ఓకేనా? ఏదన్నా మాట్లాడావంటే అన్నం అన్నం అంటే భోజనం 4 ఏళ్ళు నోటికి వెళ్తా చూడు, అది తిని విషయం ఉంటే మాట్లాడు, తప్పులేదు. అర్థమైందా? అదే ఎక్కడో సినిమా ఆడటం గొప్ప కాదు, ఎక్కడో సాధించాం అన్ని కంట్రీలో ఆడేసింది అది గొప్ప కాదు. బొక్క మన ఊళ్ళో ఉండి మన పొజిషన్లో ఉండి సంపాదించిన గొప్ప. ఇవాళ తెలుగు ఇండస్ట్రీని కొట్టింది ఏదన్నా ఉంటే ఓజీ తెలుగు. ఓకేనా? తెలుగులో చెప్తున్నాను రోయ్. మళ్ళీ ఆ భాష ఎక్కడెక్కడికో ఈ బెంగళూరులో ఆడేయలేదు, ఇక్కడ ఆడేయలేదు. నువ్వు బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నా కొడుకు నువ్వు. ఓకేనా? బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవాడికి ఏం తెలిస్తే నువ్వు బ్లాక్లో నిక్కర చెప్తున్నాను కదా, అక్కడ తక్కువ రేట్లో కొనుక్కుని బయట బ్లాక్లో అమ్ముకుని ఎదవు నువ్వు. పర్లా నీ తిట్టిన నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నువ్వు ఏదన్నా మాట్లాడేమంటే జెండా కూలీలు అంటున్నావు కదా. నువ్వు జెండా కూలీలమే. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి జెండా మోసాం, పవన్ కళ్యాణ్ గారి గురించి సేవలు చేసాం అని నేను అంటే చాలా మంది భక్తులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, వేలల్లో ఉన్నారు. అది నీకు తెలియదు. అర్థమైందా? మేము జెండా కూలీలు. నువ్వు కూలీ నెంబర్ 1 అన్నమాట నువ్వు. మేము జెండా మొత్తం, నువ్వు మూటలు మొత్తం, రైల్వే స్టేషన్లో మూటలు బత్తాలు మొత్తం నువ్వు. సరేనా? జాగ్రత్త. ఓకేనమ్మా? మాట్లాడే ముందు ఒకసారి అన్నం తిని మాటలు మాట్లాడమ్మా. బ్రో అన్నం తిని మాటలు మాట్లాడు బ్రో. నేనేమంటలేదు, నా శత్రువు కదా, నేను శత్రువు లేదు. ఉంటాను బ్రో. ఇంకోటిరా ఎర్రి పుష్పం. నేను ఎర్రి పుష్పం డైరెక్ట్గా అనొచ్చులే. నేను హరిహర వీరమల్లు సినిమాకి పుష్పతో మీ వాళ్ళు కంపేర్ చేశారులే. పుష్ప రికార్డులు మా ఓడికి సమానం అనేసి ఒకడు పెట్టాడు. దాడికి నేను సమాధానంగా నేను చెప్పా. అర్థమైందా? మీ వాళ్ళు దూలగాళ్ళు, మేము ఆన్సర్లు ఇస్తాం అంతేనా? థియేటర్లో బ్యాక్ టికెట్లు అమ్ముకునే ముఖం నీది, నాది కాదురా రే పుష్పం. అర్థమైందా? ఎర్రి నా కొడక, నేను దేనికి మాట్లాడా నువ్వు ఓజీకి తీసుకొచ్చి కనెక్ట్ చేస్తున్నావు ఎందుకురా? మీలాగే మీ వాళ్ళలాగే ఏనికి మాట్లాడతారో తెలియదు. ఆడొక అలాగనే ఎక్కడ పుట్టానన్నది ఆడికి ఇది ఉండదు. అక్కడ పుట్టానంటాడు, అక్కడ పుట్టానంటాడు ఆడు. తర్వాత ఏది అలాగే చేస్తాడు. ఏ విషయంలోనైనా అలా చేస్తాడు. మీరు కూడా బోకునా కొడుకులు అయ్యారు, జెండా కూలినా కొడుకులారు. నీ మీద అన్ని వీడియోలు చేయడం చిరాకు దింగి ఒక్క వీడియో తేల్చేశా ఎర్రి పుష్పంగా.